అభిషేక స్వాగతం స్వాగతం ఆనంద స్వాగతం స్వాగత సంగీత స్వాగతం స్వాగతం అనురాగ స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన దైవ ప్రజలారా, ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా సురేష్ మరియు రమా తారక గారు ఈరోజు 25 వసంతాలు తమ యొక్క వివాహ జీవితాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఈ తరుణంలో వారి కుమారుడు ప్రణీత్, అదేవిధంగా సిస్టర్ మేరీ విజయలక్ష్మి గారు ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. దేవుడు చేసినటువంటి మేలులకు గాను మన కేథడ్రల్ విచారణల నుంచి మరి క్యాటకిస్ట్ మాస్టర్ గారు అయినటువంటి దాసు మాస్టర్ గారు తన యొక్క జీవితంలో జరిగినటువంటి గొప్ప అద్భుతానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఈనాటి దివ్య పట్టణాలను మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క ప్రేమ వెలలేనిది. ఆయన ఎన్నడూ కూడా మనడు ఎడబాయడు. ఆ ప్రేమచే మనల్ని కాపాడుతూ ఉంటాడు. ప్రేమైన దైవ ప్రజలారా, ప్రేమ శాశ్వతమైనది. ఈ ప్రేమ ద్వారా దేవునిని మనము కనుగొనగలుగుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభువు నేర్పినటువంటి గొప్ప బాట, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించమని నేర్పినటువంటి మహోన్నతమైనటువంటి బాట. ఈ బాటలో మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అనేక మారులు ఒడిదుడుకులకు మనము లోనవుతూ ఉంటాం. కానీ ప్రేమను మనము కోల్పోకూడదు. మరి ముఖ్యముగా ఇప్పుడు మనము జీవిస్తున్నటువంటి ఈ గడ్డు కాలములో ఈ కరోనా మహమ్మారి వలన కుటుంబాల మధ్య ప్రేమ తగ్గిపోతూ ఉంది. ఒకరి ఎడల ఒకరి ప్రేమ దూరం అవుతూ ఉన్నది. ఈనాడు క్రీస్తు ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప సుగుణాన్ని ఈ కష్టకాలంలో కూడా మనము కావలసినటువంటి ఆ ప్రేమను పొందుతూ ఇతరులకు కూడా పంచటానికి సాయశక్తుల ప్రయత్నం చేద్దాం. పవిత్రమైనటువంటి ఈ పరమరహస్యములు కొనియాడి యోగ్యములగుటకు మన పాపములను ఒప్పుకొందుము. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై, అపవాదినై అంధుడనై అపవాదితో అనుచరుడై సంచరించితి చీకటిలో, వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి ఎందరినో. దేవా పాపిని సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి
మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము గణపరచుచున్నాము. మీ మహా వైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము, మీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు జనితైక పుత్రుడా, ఏలిన వారైన యేసుక్రీస్తువా, ఏలిన వారైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, పిత యొక్క పుత్రుడా, లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మాకు దయ చూపండి. లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మా మనవి నలగించండి. పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నవారా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. ఏలయనా మీరొక్కరే పరిశుద్ధులు, మీరొక్కరే ఏలినవారు, మీరొక్కరే మహోన్నతులు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థింతుము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, మా రక్షకుడు ఉత్థానమైన ఈ సంతోష దినములను హృదయ భక్తితో కొనియాడు వరమును మాకు అనుగ్రహింపుము. ఈ ఉత్సాహములయందు మేము స్మరించుకొను పరమ సత్యములను మా జీవితములలో నిత్యము ఆచరింపగలుగుదుముగాక. నీతోను
పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మానాదుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆ సందేశమును ఆలకించుచున్న వారందరిపై పవిత్రాత్మ దిగివచ్చెను. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 25, 26, 34, 35 మరియు 45 నుండి 48 వచనములు. పేతురు లోనికి వచ్చుచున్నప్పుడు కొర్నేలు ఎదురేగి పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించెను. పేతురు అతనితో, లెమ్ము, నేనును ఒక మనుష్యుడనే అని పలికెను. అంతటా పేతురు ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని, దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను అంగీకార యోగ్యుడే. పేతురుతో యొప్పా నుండి వచ్చిన యూదయ విశ్వాసులపై అన్యులపై కూడా దేవుడు తన వరమైన పవిత్రాత్మను కుమ్మరించుట చూచి ఆశ్చర్యపడిరి. ఎలయనా ఆ అన్యులను క్రొత్త భాషలలో మాట్లాడుచు దేవుని స్తుతించుటను వారు చూచిరి. పేతురు, ఇప్పుడు మనవలనే పవిత్రాత్మను పొందిన వీరు నీటితో జ్ఞానస్నానమును పుచ్చుకొనుటను ఎవరైనను వారింపగలరా అనుచు, యేసుక్రీస్తు పేరిట మీరు జ్ఞానస్నానము పొందుడు అని వారికి ఆజ్ఞాపించెను. కొన్ని దినములు తమ వద్ద ఉండవలసినదిగా పేతురును వారు కోరిరి. ఇది ప్రభుని వాక్కు. యేసునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. ప్రభువు తన రక్షణమును అన్య జాతులకు తెలియజేసెను. ప్రభువునకు క్రొత్త పాట పాడుడు. అతడు అద్భుత కార్యములను చేసెను. అతడు తన బలము వలనను పవిత్రమైన తన శక్తి వలనను విజయమును సాధించెను. అందరూ. ప్రభువు రక్షణమును అన్య జాతులకును తెలియజేసెను. ప్రభువు తన విజయమును నెరిగించెను. తన రక్షణమును అన్య జాతులకును తెలియజేసెను. ఇజ్రాయేలీయుల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుదనని తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. అందరూ. ప్రభువు తన రక్షణమును అన్య జాతులకును తెలియజేసెను. నేల అంచుల వరకును గల జనులెల్లరూ మన ప్రభువు విజయమును గాంచిరి. విశ్వదాత్రి ప్రభువునకు జయకొట్టుము, ఆనందనాదము చేయుచు అతనికి కీర్తనలు పాడుము. అందరూ. ప్రభువు తన రక్షణమును అన్య జాతులకును తెలియజేసెను. దేవుడు ప్రేమ స్వరూపి. 2వ పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని బిడ్డ, అతడు దేవుని ఎరిగిన వాడుగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగని వాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలగందులకై దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమ అయిన ఇట్టిది. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా వచనము. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము.
హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను వ్రాసిన శుభవార్తలోని భాగము. ఏలినవారా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 9వ వచనం నుండి 17వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలు పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలెననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయములో చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినట్లని మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారిపోయేవాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించువానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమానుడు ఏమి చేయనో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్మలను దాసులని పిలవక స్నేహితులని పిలిచేదను. ఏలైనా నేను నా తండ్రి వలన వినదంతయు మీకు విషదపరచుతని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేనే మిమ్ము ఎన్నుకున్నాను. మీరు నా పేరట తండ్రి ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించుతని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలెనని ఈ విషయంలో మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష పట్టణం ద్వారా మన పాపములను మన్నింపబడును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, పాస్కా 6వ ఆదివారంలో మనందరము ఇప్పుడు ఉన్నాం. తల్లి తిరుసభ ఈ యొక్క పవిత్రమైనటువంటి 6వ వారములో మనకిస్తున్న సందేశం ఏమిటంటే, నేను మిమ్ము ఎన్నుకున్నాను. ఐ హ్యావ్ చోసన్ యు. ఈ యొక్క సేవస స్టూడియో ఈ యొక్క ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యం ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. మనందరము దేవుని చేత ఎన్నుకోబడినటువంటి పాత్రలం. మరి దేవుని చేత పిలబడినటువంటి నువ్వు నేను కూడా ఎటువంటి జీవితము జీవించాలని ఈరోజు 3 పట్టణాల ద్వారా దేవుడు మనకు 3 విధాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిది ఎటువంటి జీవితం అంటే ప్రేమించే జీవితం. రెండవది ప్రాణమిచ్చే జీవితము. మూడవది ఫలించే జీవితం. దేవుని అనుసరిస్తున్న నువ్వు నేను కూడా ఈ యొక్క జీవితాలను జీవించాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు, కలల కంటూ ఉన్నాడు. మొదటగా ప్రేమించే జీవితం. ప్రేమించే జీవితం అద్భుతమైనటువంటి జీవితం. ప్రేమ చూసిన ప్రతి ఒక్క బిడ్డ కూడా అనేటటువంటి మాట ఏమిటంటే, ఎంత చక్కగా ఉంది ఈ యొక్క జీవితం. నిజమైన ప్రేమలో నిజమైన జీవితం ఉంటూ ఉంది. 12 మంది శిష్యులలో ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమ గురించి ఎక్కువగా మాట్లాడిన వ్యక్తి ఎవరంటే యోహాను. ఈ యోహాను ఎవరంటే 12 మంది శిష్యుల్లో చిన్న, అందరి చేత ప్రేమించబడినటువంటి వ్యక్తి, ప్రేమను రుచి చూచినటువంటి వ్యక్తి. అందుకే కాబోలు తనలో ఈ యొక్క ప్రేమను దాచుకోకుండా ప్రేమ గురించి చాలా చక్కగా చెబుతూ ఉంటాడు. యోహాను శుభవార్తలు అయితేనేమి, యోహాను వ్రాసినటువంటి లేఖలు అయితేనేమి, చెట్టు చివరిగా ఆయన పొందినటువంటి ఆ యొక్క దర్శన గ్రంథములు అయితేనేమి ప్రేమ గురించి చాలా చక్కగా చెబుతాడు. ప్రేమనటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా,
ఒక చరిత్రకారుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. యూదా ఇస్కరియోతు అంట యేసు ప్రభుని ద్వేషించాడు, కానీ యోహానును ప్రేమించాడంట. యూదా ఇస్కరియోతు యేసు ప్రభువుని కొన్నిసార్లు ద్వేషించాడు, యేసు ప్రభువుని ఎలా పట్టివ్వాలో ఆలోచించాడు. కానీ ఇదే యూదా ఇస్కరియోతు యోహాను చూడగానే అంటున్నాడంట, యోహాను ప్రేమిస్తున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, యోహాను ఎంతగానో ప్రేమను చవిచూచిన వ్యక్తి. అందుకు అంటున్నాడు ఈరోజు మొదటి పట్టణంలో, మొదటి యోహాను 4వ అధ్యాయం 7వ వచనంలో, ప్రేమ జన్మించింది. ప్రేమ జన్మించింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క సేవాస్ స్టూడియో ద్వారా దేవుని యొక్క వాక్యమును ఆలకిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలో కూడా ఇదే ప్రేమ జన్మించాలి. నీలో ప్రేమ జన్మించనుంది అని నీకు ఎప్పుడు తెలుస్తుందంటే, నీవు ఎప్పుడు మన్నిస్తావో, నీవు ఎప్పుడు ఇతరులను అర్థం చేసుకుంటావో అప్పుడే నీలో ప్రేమ జన్మించింది. ఇంకా రెండవదిగా యోహాను అంటూ ఉన్నాడు, ఒకవేళ ఈ యొక్క ప్రేమకు మనం ఒక స్టాచ్యూ, ఒక స్వరూపము కట్టాలంటే అదే యేసు ప్రభు. ఎవరైనా ప్రేమను చూడాలి అనుకున్నట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను చూడండి. ఆయన ప్రేమ స్వరూపుడని ఈరోజు మొదటి పట్టణంలో 4వ అధ్యాయము 7-8 వచనములు చాలా చక్కగా సెలవిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రేమ మనలో జన్మించాలని యేసు ప్రభు కళ్ళకంటూ ఉన్నాడు, ఆశపడుతూ ఉన్నాడు. ఈ యొక్క ప్రేమను స్వీకరించదమా, ప్రేమపూరితమైనటువంటి జీవితాన్ని జీవించదమా? ఇక రెండవదిగా ప్రాణమిచ్చే జీవితం. యోహాను శుభవార్త 13వ అధ్యాయం 1వ వచనం చాలా చక్కగా చెప్పబడుతూ ఉంది. ఈ లోకమున ఉన్న తన వారిని యేసు ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు జన్మించాడు ప్రేమతో. యేసు ప్రభు తన చివరి శ్వాస వరకు కూడా తన యొక్క ప్రాణము ఇస్తున్న తరుణములు కూడా ఆయన ప్రేమించాడు. యేసు ప్రభువు ఈరోజు సువార్త పట్టణంలో సెలవిస్తూ ఉన్నాడు, తన ప్రాణమును ధారపోయేవానికంటే ప్రేమ కలవాడెవడూ లేడు. ప్రేమనడి దేవుని బిడ్డలారా, ఒక పేదవాడు ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు, నా భార్య చనిపోయింది, నాకు ఆస్తి లేదు, అంతస్తు లేదు అని చెట్టు క్రింద కూర్చొని ఆలోచిస్తున్న తరుణంలో చెట్టు మాట్లాడుతూ ఉన్నది, ఎందుకయ్యా బాధపడుతూ ఉన్నా? నీ ఒక కూతురు హాస్పిటల్లో ఉంది కదా, ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి ఇక పళ్ళు అన్నీ అమ్మి నీకు కూతురును బాగు చేసుకోనని చెట్టు ఆయనతో మాట్లాడుతున్న తరుణంలో అక్కడ కూర్చున్న పేదవాడు పళ్ళన్నీ తీసివేసి మార్కెట్లోకి వెళ్ళి అమ్మివేసి తన యొక్క కూతురును బ్రతికించుకుంటూ ఉన్నాడు. మరలా చెట్టు క్రిందకు వచ్చి ఆలోచిస్తూ ఉన్నాడు, అయ్యో నేను పేదవాడిని, నా దగ్గర ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఇప్పుడు నా కూతురికి ఏ విధంగా వివాహం చేయాలని తరుణంలో చెట్టు మరలా మాట్లాడుతూ ఉంది, ఎందుకయ్యా బాధపడతావు? నిన్న నా పళ్ళు కోసుకొని ఉన్నావు కదా, ఈరోజు నన్ను నరికివేయు, వస్తున్నటువంటి కలపతో నీ కూతురికి పెళ్లి చేయనని ఆ యొక్క చెట్టు తనతో మాట్లాడుతున్న తరుణంలో చెట్టుని ముండం వరకు కట్ చేసేసాడు. వచ్చిన కలపతో వచ్చినటువంటి ఆ యొక్క టేకు చెట్టుతో ఏం చేసింటే వివాహం చేశాడు. మరలా వచ్చి 2 చేతులు తల మీద వేసుకొని మళ్ళా ఆలోచిస్తూ ఉన్నాడు, నా కూతురి పెళ్ళికి అప్పు చేశానే, భోజనంలో మంచిగా అరేంజ్ చేశాను, మంచిగా అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు అప్పు బాధల్లో ఉన్నాను. అప్పుడు చెట్టు మాట్లాడుతూ ఉంది, అయ్యా నా దగ్గర ఇంకా నీకు ఇవ్వడానికి ఏమీ లేదు, నా దగ్గర ఉన్నది మొత్తం ఒక్కటే, నా వ్రేళ్ళు. అయ్యా వ్రేళ్ళుతో సహా నన్ను తీసి అమ్ముకో, నీ యొక్క అప్పును తీసివేయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు చెట్టు వ్రేళ్ళుతో సహా ప్రేమించాడు మనల్ని. చెట్టు ఏ విధముగా అయితే తనను తాను రిక్తిని చేసుకొని పండ్లను ఇస్తూ ఉంది, తన యొక్క శరీరమును ఇస్తూ ఉంది, చెట్టు చివరకు తన యొక్క వ్రేళ్ళను కూడా ఇస్తూ ఉంది. ఇప్పుడు చెట్టుకు అడ్రస్ లేదు. యేసు ప్రభువు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, తను కూడా చెట్టు చివరి వరకు ప్రేమించాలని దేవునికి వాక్యం చెప్పబడుతూ ఉంది. తనను కొట్టిన వాళ్ళని ప్రేమించాడు, ముండ్ల కిరీటం పెట్టిన వాళ్ళని ప్రేమించాడు, శిలలో వేసిన వాళ్ళని ప్రేమించాడు.
కొరడాలతో కుట్టిన వాళ్ళని ప్రేమించాడు. చెట్టు చివరకు ఆ యొక్క శిలువ మీద ఉన్న బల్యంతో పొడిచిన వారిని కూడా ప్రేమించాడు. ఇది ప్రాణమిచ్చే జీవితం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు అంటూ ఉన్నాడు సువార్త పట్టణంలో, ప్రాణం ఇచ్చిన వాడికంటే గొప్పవాడు ఎవడనూ లేడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యమును ఆలకిస్తున్న దేవుని బిడ్డ, యేసు ప్రభువు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. క్షమించే ధైర్యము నీకుందా? మన్నించే ధైర్యము నీకుందా? ప్రేమను చూపగలవా? నీకు ఇష్టం లేని తరుణంలో కూడా ప్రేమను చూపగలవానని దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ఆ చెట్టు వలె పళ్ళనివ్వడానికి సిద్ధంగా ఉన్నావా? చెట్టు వలె నీవు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? అడ్రస్ లేకపోయినా ప్రేమనిచ్చినా చాలు, ప్రేమే జీవిస్తూ ఉంది. ఇంకా మూడవదిగా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఫలించే జీవితం. ఫలించే జీవితం. యేసు ప్రభు ప్రాణం పోయినప్పటికీ ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు యొక్క ఊపిరి ఆగిపోతున్నప్పటికీ కూడా తన యొక్క ప్రేమ ఆగిపోవడం లేదు. యేసు ప్రభుని సమాధి చేశారు, అయినప్పటికీ తన యొక్క ప్రేమను సమాధి చేయలేకపోయారు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ప్రేమ ఫలిస్తూ ఉంది. యేసు ప్రభు చిట్ట చివరిగా పునీత పేతురును అడుగుతూ ఉన్నాడు. యోహాను శుభవార్త 21వ అధ్యాయంలో 17 వచనం వరకు చూసుకున్నట్లయితే, పేతురు, డూ యు లవ్ మీ? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు అన్నప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా నీకు తెలిసే అడుగుతున్నావా, లేకపోతే నా అడగాలని అడుగుతున్నావా? అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, వెళ్ళు నాయనా, వెళ్ళు, ప్రేమించు. నేను నీకు ప్రజలను ఇస్తూ ఉన్నాను, ప్రేమించు. ఇక్కడ ఒక గమ్మత్తు ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ యొక్క పేతురు మానవుని యొక్క ప్రేమతో వెళ్ళడం లేదండి, దేవుడిచ్చినటువంటి ప్రేమతో వెళుతూ ఉన్నాడు. ఈరోజు అపోస్తల కార్యములు మనం వింటూ ఉన్నాం. ఏంటి ఈ యొక్క పేతురు అనే మాట? ఈ యొక్క పేతురు దేవుని యొక్క ప్రేమతో వెళ్ళాడు కనుక ఈరోజు అంటూ ఉన్నాడు, పరిశుద్ధాత్మను ఆపే ధైర్యం నాకు లేదు. ఐ హ్యావ్ నో రైట్ టు స్టాప్ ద హోలీ స్పిరిట్, ఐ హ్యావ్ నో రైట్ టు స్టాప్ ద బ్యాప్టిజం. పరిశుద్ధాత్మను ఆపే శక్తి నాకు లేదయ్యా, ఈ యొక్క జ్ఞానస్థానం ఆపే శక్తి నాకు లేదు అని వాక్యమును బోధిస్తున్నటువంటి తరుణంలో పరిశుద్ధాత్మ దేవుడి కిందకి దిగి వస్తూ ఉన్నాడు. అందరూ జ్ఞానస్నానం స్వీకరించారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మానవుని యొక్క ప్రేమతో వెళితే మన ప్రేమకు కొన్ని హద్దులు ఉంటాయి, కానీ దేవుని యొక్క ప్రేమతో వెళితే హద్దులు ఉండవు. అక్కడ అద్భుతము జరుగుతూ ఉంటుంది. దేవుని యొక్క ప్రేమలో స్వస్థత ఉంది, దేవుని యొక్క ప్రేమలో నమ్మకము ఉంది, దేవుని యొక్క ప్రేమలో ప్రేమని దేవుని బిడ్డల ధైర్యము ఉంది. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. బిడ్డ, ప్రేమించే జీవితంతో జీవించు, ప్రాణమిచ్చే జీవితంతో జీవించు, చిట్ట చివరకు ఫలించే జీవితంతో జీవించు. ఈరోజు సుశేషపట్నం ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎటువంటి తరుణములో ఈ యొక్క ప్రాణ త్యాగం గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే, ద్రాక్షవల్లి తీగలు, తీగ ఫలించాలంటే, పండ్ల ఇవ్వాలంటే వేరు తనను తాను సాక్రిఫైస్ చేసుకోవాలి. యేసు ప్రభు తనను సాక్రిఫైస్ చేసుకుంటూ పండ్లను ఇస్తూ ఉన్నాడు, ఫలించే జీవితమునిస్తూ ఉన్నాడు. ఈ యొక్క 6వ పాస్కా ఆదివారం రోజున ఈ యొక్క పేతురు యొక్క వాక్యం విన్నట్టు బిడ్డలందరూ ఫలించారు. అందరూ జ్ఞానస్నానం తీసుకున్నారు, యేసు ప్రభువుని స్వీకరించారు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, ఈ యొక్క పాస్కా కాల దినములలో మేము చివరి ఆదివారంలో ఉండా, వచ్చే ఆదివారం మోక్షారోహణ పండగ. యేసయ్య, ఈ యొక్క 6 ఆదివారములు నీవు మాతో మాట్లాడావు. ఈ చివరి ఆదివారం రోజున మేమందరం ప్రేమించే జీవితం కలిగి జీవించాలని, ప్రాణమిచ్చే జీవితం జీవించాలని, చిట్ట చివరకు ఫలించే జీవితం జీవించాలని మీరు మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. యేసయ్య, ప్రేమ కలిగే బిడ్డలుగా మమ్మల్ని మార్చుమయ్యా.
ఇతరుల కోసం మమ్మల్ని మేము క్రొవ్వొత్తుల కరిగిపోయినా పర్వాలేదు యేసయ్య. క్రొవ్వొత్తుల కరిగిపోయి ప్రాణమిచ్చే ఆ యొక్క జీవితం ఇవ్వమయ్యా. చిట్ట చివరకు మేమందరం ఫలించాలి. దానికోసం నీవు మమ్మల్ని అందరిని పిలుచుకున్నావు యేసయ్య. యేసు, ప్రేమించే దేవుడవు నీవు, ప్రాణమిచ్చే దేవుడవు నీవు, ఫలించే దేవుడవు నీవు. ఈ యొక్క 3 ఆశీర్వాదములతో మమ్మల్ని అందరినీ నింపమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం నిల్చుని మన యొక్క విశ్వాసమును వెల్లడి చేసుకుందాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకస్త్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. అతని అధికారముకు లోనై పాడుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడును. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వాడు లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను పరిశుద్ధ కథలుగా సభను పునీతుల సంబంధ ప్రయోజనం ఇస్తున్నాను. పాపముల మన్నిపును ఇస్తున్నాను. శరీర కీర్తనను విశ్వసిస్తున్నాను. నిత్య జీవనం విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రేమకు నిలయమైన మా ప్రభువా, ఎక్కడైతే 2 లేక 3 కూడి ఉండి నా పేరిట ప్రార్థన చేస్తారో వారి మధ్యన నేను ఉంటానని వాగ్దానపరిచిన మా దేవా, మా జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ తండ్రి గారిని, మా శ్రీకాకుళం మేత్రానులైనటువంటి రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారిని, నీ యొక్క సువార్త సేవకే ఎన్నుకున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మేము సమర్పిస్తూ ఉన్నాం. వారికి ప్రభువా ఆయుర ఆరోగ్యములు దయచేస్తూ నీ ప్రేమ పదములు నడిచే బిడలుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నేనే మార్గము సత్యము జీవమునని పలికిన మా ప్రభువా, నీవు ఎన్నుకున్నటువంటి బిడల కొరకే ప్రత్యేక విధముగా ప్రార్థన చేయుచూ ఉన్నాం. ఈ కరోనా మహమ్మారి కాలంలో అనేక మంది గురువులు, మఠకన్యలు మరియు విశ్వాసులు ప్రభువా తమ జీవితములను మరి నీలో చవిచూస్తూ ఉన్నారు. మరణించినటువంటి ఈ కుటుంబాలలో ప్రభువా దుఃఖ సాగరమును కొలి ఉన్నది. వారికి మీరు తోడుగా ఉంటూ ఈ దుఃఖ సాగరములో నిండినటువంటి కుటుంబాలకు మీరు ఓదార్పును దయచేస్తూ వారికి కావలసినటువంటి అనుగ్రహాలను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమకు నిలయమైన మా యేసయ్య, యవనస్తుల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. యవనస్తులను బలవంతుని చేతిలో బాణం వలె నేను సంధిస్తానని దివ్య వాక్యం మాకు సెలవిస్తూ ఉన్నది. ప్రభువా, తల్లిదండ్రులకు విధేయులుగా జీవిస్తూ వారికి కావలసినటువంటి అనుగ్రహాలను దయచేయమని, నిశ్చితమైతే ప్రభువా పంట విస్తారము కానీ పనివారు తక్కువగా ఉన్నారని తెలుపుతూ ఉన్నావు. ప్రభువా, నీ యొక్క పంటలో పనిచేయటానికి ఎన్నుకొనటకై బిడ్డలందరినీ కూడా కావలసినటువంటి అనుగ్రహాలను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనదని నీ యొక్క వాక్యమును తెలియచేస్తూ ఉన్నావు. 25 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సురేష్ మరియు రమాతారక వీరి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. వీరిని ప్రభువా కుటుంబ పదములు నడిపిస్తూ ఉండగా నీ ప్రేమ జ్వాలలతో వీరిని నింపండి ప్రభువా. వీరి యొక్క కుటుంబ జీవితము సుమాతృకగా నలుగురికి జీవించే బిడ్డలుగా వీరిని తీర్చిదిద్దమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ కరోనా మహమ్మారి నుంచి కాచి కాపాడి నీకు సాక్షిగా నిలిపినటువంటి మా దాస్ మాస్టర్ గారి కొరకై ప్రార్థన చేయించు ఉన్నాం. ప్రభువా, కష్టకాలములో మేము అడిగిన వెంటనే ప్రభువా తాను వెనుతిరగకుండా మాకు సహాయం చేసి ఉన్నాడు. ఒక క్రైస్తవునికి ఉండవలసినటువంటి సుగుణాలను నీవు ఇచ్చి ఉన్నావు. కష్టాలలో తోడుగా ఉంటూ ఆ కష్టాలను స్వీకరించి ప్రభువా కుటుంబ జీవితంలో కొన్నాళ్ళు ఎంతో బాధను అనుభవించి ఉన్నాడు. కానీ ప్రభువా, నిన్ను నమ్ముకున్న బిడ్డను ఎన్నడూ కూడా ఎడబాయనటువంటి దేవుడు స్వస్థతనిచ్చి మరలా నీకు కృతజ్ఞతగా చెల్లిస్తూ ఈ దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉన్నారు. వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా.
ఆ కుటుంబమును ప్రభు ఎల్లప్పుడూ కూడా సుమాత్రగా జీవించే బిడ్డలుగా దీవించండి. కుమార్తెకు మంచి ఆయురారోగ్యమును దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డను ప్రభు నీ ప్రేమ పదములు నడిపించమని అందరూ ఓ ప్రభు మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. మీ సొంత అవసరముల కొరకు కొద్దిసేపు మౌనముగా ఆ దేవాది దేవుని ముందు ప్రార్థించండి. ఈ మనవులనియు మా నాథుడిని మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. కృతజ్ఞత హృదయంతో తెచ్చాము దేవా, మా శ్రమ ఫలములు మా జీవిత కానుకలు. కృతజ్ఞత హృదయంతో తెచ్చాము దేవా, మా శ్రమ ఫలములు మా జీవిత కానుకలు. స్వీకరించు తండ్రి ఈ చిన్ని కానుకలు, ఆత్మీయ హృదయంతో అర్పించుచున్నాము. స్వీకరించు తండ్రి ఈ చిన్ని కానుకలు, ఆత్మీయ హృదయంతో అర్పించుచున్నాము. కృతజ్ఞత హృదయంతో తెచ్చాము దేవా, మా శ్రమ ఫలములు మా జీవిత కానుకలు. కృతజ్ఞత హృదయంతో తెచ్చాము దేవా, మా శ్రమ ఫలములు మా జీవిత కానుకలు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లు ప్రార్థింపుడు. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మేము అర్పించి ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములు కూడా నీ సన్నిధికి చేరునుగాక. నీ కృపా వలన పరిశుద్ధులమైన మేము బలోపేతమైన నీ ప్రేమ పరమ రహస్యమునకు ఉపయుక్తముగా జీవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభుని వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలులను శిలువ బలియందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కా ఆనందముతో పొంగుచు నిన్ను స్తుతించుచూ ఉన్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభుని నామమున వించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబరచి మాలుచూ ఉన్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శ్లీవశ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. చేసువా మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటదము, మీరు మరలా వరకు వచ్చి వరకు వేచిందము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా రాయరాల విజయ్ కుమార్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరి ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. ఈ కరోనా మహమ్మారి వలన ఎంతోమంది తమ జీవితాలను కోల్పోయి ఉన్నారు. వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రత్యేక విధముగా ఈ సమయంలో వారందరినీ కూడా జ్ఞాపకపరుచుకుంటూ ఈ యొక్క దివ్యబలి పూజలో ఆ దేవాది దేవునికి సమర్పించదము. మా అందరిపై దయచూపి దేవుని కలితరేగు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన
రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులోండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచు ఉన్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచు ఉన్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపమును భరించిన వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపమును భరించిన వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమనస్తాపు జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేర స్వరూపులైనటు వలన సకల వస్తువుల కంటే మధ్యంగా ప్రేమిస్తున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాము స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుతున్నాము స్వామి. ఇక మీదట ఒకనాటికి ఎటువంటి పాపములు చేయనని నిన్ను మనస్సుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. ఉపదేశాల కొరకు ప్రార్థన. ఓ ప్రేమానుతుడైన మా పరలోకపు తండ్రి, మీ దివ్య కుమారుడు ఉత్తమ బోధకుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధ నామములో శ్రీకాకుళం పీఠంలోని ఉపదేశాల కోసం మేము చేస్తున్న ఈ ప్రార్థనను కరుణతో ఆలకించి వారిని ఆశీర్వదించండి. ఒక్కొక్క విచారణలో వేరువేరు గ్రామాలలో ప్రాంతాలలో నివసిస్తున్న కథోలికలకు విశ్వాసమును దృఢపరిచి క్రీస్తు ప్రభుని బిడ్డలుగా జీవించడానికి ఉపదేశం చేస్తున్న కృషికి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అహోరాత్రులు క్రీస్తు రాజ్య విస్తరణ కోసం కృషి సలిపే వారి ప్రార్థనలను దయతో ఆలకించండి. వారు విచారణకర్తలుగా, సహకారులుగా, సహాయకులుగా నిలిచి దైవ ప్రజలు ప్రేమ మార్గంలో నడిపించే ఉత్తమ బోధకులుగా
ఆదర్శ నాయకులుగా రూపొందుటకు వలసిన పరిశుద్ధాత్మ వరములను వారికి దయచేయండి. వారికి తోడుగా ఉండి వారిని పావన మార్గంలో నడిపించండి. వారు చేసే నిరంతర సేవా కృషి ఫలితంగా ఈ మేత్రాసనములోని ప్రతి విచారణ పురోగమించేలా ఆశీర్వదించండి. వారికి అవసరమైన జ్ఞానము, విశ్వాసము, ఆరోగ్యమును అనుగ్రహించండి. వారి కుటుంబాలను ఆయురారోగ్య భాగ్యాలతో దీవించండి. వారు నిస్వార్థముగా చేసే సేవలకు గుర్తింపుగా ఈ లోకంలోను పరలోకంలోను తగిన బహుమానము దయచేయండి. దైవ సేవలో సమర్థవంతంగా భక్తియుక్తంగా కొనసాగడానికి కావలసిన మీ దివ్య వరాలను ప్రసాదించండి. గత కాలములో ఉపదేశులుగా పనిచేసి మృతి నొందిన వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. క్రైస్తవుల సహాయమాత ఉపదేశుల కొరకు ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నాన్న పూజపడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకం నెరవేరినట్లు భూలోకం నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు అనుగ్రహింపుము. అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదం చేతన్ని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలందరూ ఆశ్రదింపబడిన వారు మీరే. మీ గర్భమును జేసు ఆశ్రదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమా ఎండడి మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను అతడు మీకు అనుగ్రహించును. అతడు మీతో నివసించును అని ప్రభువు నుడువుచున్నాడు. హల్లెలూయా. ప్రార్థింతుము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మమ్ము నిత్య జీవస్థితికి చేర్చితివి. పాస్కా బలి ఫలములు మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకమగు ఈ దివ్యాహారము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత జోజప్ప గారి ప్రార్థన. దైవ కుమారుడు సకల మానవాళి రక్షకుడైన యేసుక్రీస్తుని సాకుడు తండ్రి అయిన పునీత జోజప్ప గారు మీకు ప్రేమతో అంకితమనర్చిన ఈ సంవత్సరములో సర్వశ్రీ సభతో పాటు మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధ మరియ మాతకు ఉత్తమ భర్తగా విశ్వాస పాత్రంగా జీవించిన ఓ నీతిమంతుడా, మీకు మా హృదయపూర్వక అభినందనలు అర్పిస్తున్నాము. సంక్లిష్ట జీవన స్థితిగతులలోనూ దేవుని పట్ల విశ్వాసము వీడక తన దివ్య చిత్తాన్ని మేలైన రీతిలో జీవితాంతము అమలపరిచిన విశ్వాస యోధుడా, నీకివే మా అంజలులు. కన్యమరియను భార్యగా స్వీకరించటమే గాక యేసుని స్వంత కుమారుని సాకి వారిని కంటికి రెప్పలా కాపాడి సంరక్షించిన ఓ సాధుశీలుడా, నిస్వార్థ సేవా తత్పరుడా, ఎన్నగలమా నీ సుగుణాలను. ఒక సామాన్య కార్మికునిగా కష్టించి శ్రమించి కుటుంబ పోషణే కాకుండా పని ఘనతను తెలియజెప్పిన కార్మిక జోజప్ప గారా, ఇవే మా ప్రశంసాపూర్వక జోహార్లు. దివ్య బాలయేసును తల్లి మరియమాతను అనేక ఆపదల నుండి కాపాడి పెంచి పోషించిన ఆత్మీయ తండ్రి, మీకు మా వినయాంజలులు. మీకు అంకితమైన ఈ పరిశుద్ధ సంవత్సరములో విశ్వ శ్రీ సభను మీ ప్రార్థనా బలముతో కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనములో, మాతృకలో మీ వలె వర్తించే వివేకాన్నివ్వండి. కష్టించి పనిచేసే కార్మికులకు, కర్షకులకు, వలస పీడితులకు,
ముఖ్యంగా కుటుంబ భారాన్ని మోసే తండ్రులకు మీరు ఆసరాగా నిలుస్తూ వారికి శక్తిని ప్రసాదించండి. కుటుంబ జీవితము ఎన్నుకొని జీవించే వారంతా పుణ్య జీవితము జీవించి ధన్య మరణం పొందేలా ఆశీర్వదించండి. జన్మభూమి మా భారతదేశాన్ని ఆశీర్వదించండి. మా శ్రీకాకుళం పీఠాన్ని కథీడ్రల్ విచారణను దీవించి సంరక్షించండి. దైవరాజ్య విస్తరణలో క్రీస్తు సువార్తకు సాక్షులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. పరలోకములో త్రియేక దేవునితో పరిశుద్ధ కన్య మరియ పునీతుల దూతలతో నిన్ను దర్శించు భాగ్యాన్ని ప్రసాదించమని దివ్య కుమారుడు మా రక్షకుడు అయిన క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. దయచేసి మీ శిరస్సులు వంచి దైవ ఆశీస్సుల కొరకై ప్రార్థన చేయండి. తన జనితేక కుమారుని ఉత్థానము ద్వారా మీకు రక్షణను దత్తత వరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మిమ్ము దీవించి ఆనందింపచేయునుగాక. ఆమేన్. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతమగు స్వతంత్రమును బహుమతిగా నొసగిన ప్రభు స్వర్గ జీవితమును కూడా మిమ్ము వారసులను చేయునుగాక. ఆమేన్. మీరు క్రీస్తులోనికి బాప్తిస్మమును పొంది అతనితో ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితములను పవిత్రపరచుకున్న మీరు ఈ లోకమున రుజువర్తన కలిగి జీవించుచు స్వర్గపు గృహముని యందు క్రీస్తుతో ఐక్యమై ఉందురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఆమేన్. దివ్య పూజ బలి సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా.